ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగున్నారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, మీ ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడి ఆశీర్వదింపడుదురు గాక. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మనల్ని కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఆయన ఆనంద ఆశీర్వాదాల చేత మనల్ని నింపి నడిపించినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మీరు నా గురించి, నా యొక్క మినిస్ట్రీ గురించి చేస్తున్నటువంటి ప్రార్థనలను బట్టి మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మంచిది ప్రియులారా, రండి మనం ఒక పాట పాడి దేవుడిని మహిమపరచుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా. మంచిది ప్రియులారా, రండి దేవుణ్ణి ఎరుగని ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి నా అనుభవంలోనండి. ప్రియులారా, ఒక మతానికో, ఒక జాతికో, ఒక కులానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో సంబంధించినటువంటి వాడు ఇతడు కాడు. దేవుడు అన్నటువంటి వాడు యావత్ ప్రపంచానికి ఒక్కడై ఉండాలి. పిలిచిన వెంటనే పలికిన వాడై ఉండాలి. మనకి ఆపద వచ్చింది అంటే ఆయన ఆదుకున్నటువంటి వాడై ఉండాలి. దేవుడు అనగా పవిత్రమైనటువంటి వాడై ఉండాలి, పవిత్రత కలిగినటువంటి వాడై ఉండాలి, పరిశుద్ధత కలిగినటువంటి వాడై ఉండాలి. నోటి మాటల చేత కానీ, కంటి చూపుల్లో కానీ, హృదయ తలంపుల్లో కానీ, చేతి క్రియల్లో కానీ, కాలి నడకల్లో కానీ ఏమాత్రం కూడా తేడా ఉండకూడదు. పుట్టుకలో కానీ, చనిపోవట్లో కానీ, తిరిగి లేచట్లో కానీ ఆయన కానే సాటి అయి ఉండాలి. ఆయన పోటీ ఎవరు కూడా ఉండకూడదు. అది ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ప్రత్యేకత కలిగి ఉంటేనే ఆయన దేవుడు అని పిలువబడతాడు. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. అంతేగాని ఇక్కడొక వేషం, అక్కడొక వేషం, అక్కడొక రూపం, ఇక్కడొక రూపం, నో. అంత కర్మేం పట్టింది. ఇప్పుడు మీ తండ్రి గారు, నా తండ్రి గారు ఉన్నారనుకుందాం, ఒకేలా ఉంటారు. ఎక్కడ చూసినా సరే ఆయన చీకట్లో చూసినా అలాగే ఉంటారు, వెలుగులో చూసినా అలాగే ఉండాలి. మార్పు అనకూడదు, రాకూడదు, అంతే. మార్పు ఎందుకు రావాలి? చీకట్లో చూసేటప్పుడు తెల్ల బట్టలు వేసుకోవాలి, వెలుగులో చూసేటప్పుడు నల్ల బట్టలు వేసుకోవాలి. ఏం అవసరం లేదు. ఎందుకు అంత అవసరం ఏంటి వచ్చింది? వేరువేరు రూపాల్లో, వేరువేరు స్థలాల్లో, వేరువేరు అవతారాల్లో నో, ఆ క్వశ్చనే ఉండకూడదు. ఇది మనుషులందరూ కూడా కల్పించుకున్నటువంటి కల్పితాలు. భగవంతుడు అన్నటువంటి వాడు మహోన్నతుడై ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ఒకే రూపం కలిగి ఉండాలి, మార్పు లేనివాడై ఉండాలి, మారిన దేవుడై ఉండాలి, యుగ యుగాలు జీవిస్తున్నటువంటి వాడై ఉండాలి. ఈయన అంటాడు కదా వాక్యంలో, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని అంటాడు ఆయన. యేసుప్రభు మనిషిగా కనిపించిన 100% కూడా మనిషి, లోపల మాత్రం 100% కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఆ సృష్టికర్తే, ఆ మహోన్నతుడైనటువంటి వాడు, ఆ జగద్రక్షకుడైనటువంటి వాడు, ఆ శక్తివంతుడైనటువంటి వాడు, నోటి మాట ద్వారా సృష్టి అంతటి కూడా సృష్టించినటువంటి వాడు, ఆ సృష్టికర్తే నరుడిగా ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని నీ కోసం, నా కోసం వచ్చాడు ఆయన.
నశించిపోతున్నాం. మనం పాపంలో పడి కృషించిపోతున్నాం. రేపు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే పాపోహం పాపకర్మహం పాపాత్మనం పాప సంభవం పాపదవశ్యం నరకం ప్రయాతి. నువ్వు పాపంలోనే పుట్టావు, పాపంలోనే జీవిస్తున్నావు, పాపంలోనే చనిపోతున్నావు. ఆ పాపానికి వచ్చినటువంటి శాపం ఏంటంటే నరకం అనేటువంటి అగ్నిగుండం. అది చూడండి, అది ఎంత అది తీరనటువంటిది. ఆ తాలూకా వేదన తీరలేనటువంటిది, ఎవరు కూడా చల్లార్చలేనటువంటిది. అందుకనే అజ్ఞానం అహంభవతి వినాశాయ నరక ధ్వంసప్రాప్తి అని చెప్పేసి మన వేదం ఘోషిస్తూ ఉంది, హిందూ వేదం. కాబట్టి నేను చెబుతున్నది మతం గురించి కాదు, ఏదో ఇంగ్లీష్ దేవుడి గురించి కాదు, ఏదో ఇందలు ముంచేసి అందలు తేల్చేసి చేసినటువంటి వాడి గురించి అసలు చెప్పట్లేదు. నేను నిత్య జీవుడైనటువంటి వాడు, నిత్యం మనతో ఉన్నటువంటి వాడు, మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు, మాట్లాడేటువంటి దేవుడి గురించి, సమస్యలు ఇబ్బందులు ఇక్కట్లు వచ్చేటప్పుడు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి పైకి లేవనెత్తడానికి వచ్చినటువంటి వాని గురించి నేను చెప్తున్నాను. తన పవిత్రమైనటువంటి శరీరంలో కాచినటువంటి రక్తం ద్వారా మానవులు అందరి యొక్క పాపాలు క్షమించినటువంటి వాని గురించి నేను చెప్తున్నాను. ఆ పాపాలకి క్షమాపణ లేకపోయినట్లయితే రక్తమే దానికి పవిత్రమైనటువంటి రక్తం కావాలి. అందుకని కదా సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేణం పుణ్యదాన బలియాగం. అందరి పాపాలు పరిహరింపబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం, రక్త ప్రోక్షించాలి. తద్రక్తం, ఆ రక్తమే పరమాత్మేనం, పరమాత్ముడై ఉండాలి. ఆ పరమాత్ముడు ఇటువంటి వాడై ఉండాలి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను గెలిచిన వాడై ఉండాలి. నువ్వు నేనైతే గెలవలేము. మన పుట్టికే ఒక పాపం. ఆయన ఒక మగవాని యొక్క స్పర్శ లేకుండా, తాకిడి లేకుండా, సంపర్కం లేకుండా ఒక స్త్రీ గర్భంలో నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా ఉద్భవించాడు ఈ భూమి మీదకి. అది అతనికిను ఇక్కడ ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అనేటువంటి పిలువబడినటువంటి వారికి ఉన్నటువంటి తేడా. అందుకే ఈ దినాన ఈ క్షణాన నీతోనే ఆయన డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. నువ్వు ఇష్టపడి, తండ్రి నువ్వెవరో నాకు తెలియదు, నిన్నెప్పుడు నేను చూడలేదు, నువ్వు ఒక మతానికి చెందినవాడు అనుకున్నావు, ఒకవేళ విన్నా సరే నువ్వు కులానికి సంబంధించినవాడు అనుకున్నావు, అనేక మంది చెప్పుకుంటుంటే, కానీ నువ్వే నిజమైనటువంటి సత్యవంతుడు అని, దేవుడు అని, సృష్టికర్తవని, ఆ సృష్టికర్తే ఈ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి మా కోసం నా కోసం క్షమించి నరకం తప్పించి మోక్షరాజ్యానికి ఇవ్వటానికి వచ్చామని చేసి నాకు తెలియదయ్యా, నన్ను క్షమించి నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను చేర్చుకొని ఆయన అని చేసి ఒక్క మాట ఎందుకు అడగకూడదు ఈ దినాన్ని ఈ క్షణాన్ని? ఎందుకంటే మరుక్షణం ఏముంటుందో ఎలాగుంటావో నీకు నాకు తెలియదు. ప్లాస్టిక్ వస్తువుకైనా గ్యారంటీ ఉంది, కానీ ప్రాణానికి అస్సలు గ్యారంటీ లేదు. నరకానికి ఎందుకు ఆహుతి అయిపోవాలి? యుగాలు కూడా కాలుతున్నటువంటి అగ్నిగుండానికి ఎందుకు ఆహుతి అయిపోవాలి? ఎందుకు ఆ స్వర్గరాజ్యాన్ని అధిష్ఠించుకోకూడదు? ఎందుకు ఆ వైకుంఠ రాజ్యాన్ని చేరుకోకూడదు? ఎందుకు ఆ మోక్షరాజ్యానికి వెళ్ళకూడదు? మనం ఎందుకు ఆ పరమ పావనుడైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆ పరమాత్ముడిని మనం ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు? ఈ జీవాత్మ శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ మట్టి కాదు, అక్కడికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలను గాక. ఖచ్చితంగా మీ మనోనేత్రాలు వెలిగింపండి గాక, జ్ఞాననేత్రాలు వెలిగింపండి గాక, హృదయాలు తెరబడి గాక. ఈ మాటలనే విత్తనాలు మీ హృదయాన్ని నేల మీద నాటిపించే సాయన నీరుపసి పాడిగట్టి ఫలింపు చేయను గాక. నరకం అగ్నిగుణంలో తప్పించి మోక్షరాజ్యానికి వారసత్వం కలిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకోండి గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారికి, క్రీస్తు మాటకు ఒదిగినటువంటి వారికి, క్రీస్తుకు విధేయత చూపించినటువంటి వారికి, క్రీస్తులో మమేకమైనటువంటి వారికి, క్రీస్తుని ఇష్టపడినటువంటి వారికి, క్రీస్తును ప్రేమిస్తున్నటువంటి వారికి, క్రీస్తు యొక్క వాక్యానుసారంగా నడుస్తూ ఈ భూమి మీద అనేక మందికి క్రీస్తుని చూపిస్తున్నటువంటి వారికి నన్ను ఒక మాట చెప్పనివ్వండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఈ దేవత దేవుడు ఒక ఫండమెంటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాడు. ప్రతిదానికి కూడా ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారం మనం అడిగేస్తేనే ఆయన యొక్క రాజ్యానికి చేరుకుంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది, ఆయన ఆశీర్వాదాలు గొప్పవి, ఆయన ప్రసన్నత గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన కృప మహోన్నతమైనటువంటిది, వర్ణింపశక్యం కానటువంటిది. కనుక ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా విడవను, ఎడబాయను. మిమ్మల్ని అనాథలుగా నేను విడవను. జీవితాంతం కూడా నిర్భయులుగా జీవించడానికి నేను మీ యొద్దకు వచ్చి ఉన్నాను. మీ దగ్గరికి వచ్చాను. నేను
మీకు తోడుగా ఉండడానికి, మీకు నీడగా ఉండడానికి, మీకు చేయూతనివ్వడానికి, ప్రతి క్షణం కూడా మాట్లాడుతూ మిమ్మల్ని బలపరచడానికి, మీ పిరికితనాన్ని పోగొట్టడానికి, మీ అధైర్యాన్ని, అవివేకాన్ని, అనారోగ్యాల్ని, ఆందోళనని మిమ్మల్ని వాటి అన్నిటి నుంచి తొలగించడానికని నేను మీకు చేరువై ఉన్నాను. నేను మీలోనే, మీతోనే, మీ చుట్టూ నేను నివసిస్తూ ఉన్నాను. మీకు నేను కనబడను, కానీ మీరు నాకు కనిపిస్తూ ఉన్నారు. నేను అదృశ్య రూపుడిని, ఆత్మస్వరూపుడిని. నేను మీ ఆత్మలోనే జీవిస్తూ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి సృష్టికర్త నేనే. కనుక ప్రియులారా, నా జనాంగమా, నా పిల్లలారా, నా స్నేహితులారా, జడవకండి, భయపడకండి, అధైర్యపడకండి, మీ హృదయంలో కలవరపడనీయొకడి. అందుకని ప్రభు అంటాడు కదా, సిలువలో 7 మాటలు పలుకుతాడు. ఒక మాట అంటాడు కదా, మీకు సమాప్తమైనది. తండ్రి, మీరు నాకు అప్పచెప్పినటువంటి హోంవర్క్, లేదంటే అసైన్మెంట్, లేదంటే కాంపోజిషన్ అన్నది సమాప్తమైనది. నీ పిల్లల గురించి నన్ను పంపించావు, నీ పిల్లలను విడిపించడానికని, ఇరుకుల నుంచి, ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడిపించి వాళ్ళని స్వేచ్ఛ జీవులుగా, స్వతంత్రులుగా, సంతోషపరులుగా, ఆరోగ్యవంతులుగా, ఆనందవంతులుగా చేయడానికని మీరు నన్ను పంపించారు. నా పని సమాప్తమైనది, నేను సమాప్తం చేసి తిని. దానికి అర్థం ఏంటంటే, మనందరి తరఫున ఒక బలియాగం జరిగింది. ఏ బలిస్ అంటే గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల లోకం అంతటికి కూడా విడిపించడానికని, లోక పాపాలన్నింటినీ కూడా మోసి భరించి వాటన్నిటి నుంచి విడుదల కలిగించి మన మోక్షరాజ్యానికి వారసత్వాన్ని అనుగ్రహించడానికని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అంతేకాదు ప్రియులారా, మీరు బ్రతికినన్నాళ్ళు కూడా ప్రతి క్షణం కూడా ఆనంద, సంతోష, ఆరోగ్యాల చేత, ఐశ్వర్యాల చేత తొలతోగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆ కుమారుణ్ణి తను పంపించడం జరిగింది దేవుడే. అందుకే మీరు క్రీస్తులోనే మీరు అన్నీ కూడా చూసుకోవాలి. క్రీస్తే మీకు అన్నిటికీ కూడా సమాధానకరుడై ఉన్నాడు. క్రీస్తే మీకు మహోపకరుడై ఉన్నాడు. క్రీస్తే మీ ధైర్యమై ఉన్నాడు. క్రీస్తే మీ ఆనంద సంతోషాలై ఉన్నాడు. క్రీస్తే మీ ఆరోగ్య ఆయుష్లై ఉన్నాడు. అందుకని క్రీస్తులోనే, క్రీస్తు నామంలోనే మీ యొక్క జన్మ విముక్తి కలిగింది, మీకు విడుదల కలిగింది, మీకు విమోచన కలిగింది, మీ జీవితానికి అర్థం, పరమార్థం కలిగింది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనం ఏంటంటే క్రీస్తుని పక్కన పెట్టేసి ఆయన చేసినటువంటి కార్యాన్ని పక్కన మర్చిపోయి ఆయన మనకు అన్నిట్లోంచి కూడా విడుదల ఇచ్చేశాడు. మన రోగాలు భరించాడు, మన వ్యసనాలు భరించాడు, మన వ్యాధులు భరించాడు, మన జబ్బులు భరించాడు, మన రోగాలు భరించాడు. ఆయన వ్యసనాకాంతుడు అయిపోయాడు. ఆయన ఏమీ లేకపోయినప్పటికి కూడా మన పాపాలన్నింటినీ కూడా తన నెత్తి మీద వేసుకొని అందవికారుడిగా తయారయ్యాడు. అంత రూపం 10,000 మందిలో ఒక చక్కనైనటువంటి, ఇంపైనటువంటి, సువాసన కలిగినటువంటి మంచి అందగాడు. అలాంటిది నీ కొరకు, నా కొరకు ఆయన దెబ్బలు తిని ఆయన శరీరం అంతా కూడా గుల్ల చేసుకొని దున్నే మడిలాగా, నాగలతో దున్నితే ఎలాగైతే మడంతా కూడా సాలైపోయి మరి కంగాలు కనిపిస్తుందో అట్టి విధంగా తన వీపంతా కూడా దున్నపడింది. తన ముఖం మీద ఉమ్ములు వేయబడ్డాయి, తన చెంపలు పెరికింపబడ్డాయి. ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం, నీ ఆనందం నా ఆనందం కోసం, నీ విడుదల నా విడుదల కోసం, నీ శాప విమోచన నా పాప విమోచన కోసం ఆయన ఆ విధంగా చేయించాడు ఆయన దేవుడే. అందుకనే ఏమంటారు అంటే సమాప్తమైనది అంటే అన్నిటికీ కూడా సమాధానకరుడిగా వచ్చి సమాప్తం చేశాడు మన పాపం నుంచి, అన్నిటి నుంచి కూడా. అందుకని ఏదైనా వస్తే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నీకు నాకు సంబంధం లేదు. వ్యాధి, రోగమా, జబ్బు, పో యేసు నామంలో. ఏ నొప్పి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే నా తండ్రి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా విడిపించడానికని క్రీస్తుని పంపించాడు. క్రీస్తులోనే నాకు ఈ ఇబ్బంది అంతా కూడా తొలగిపోయింది, ఈ సమస్య అంతటి కూడా తొలగిపోయింది. దీనికి నాకు ఏం సంబంధం లేదు. ఇది పో దురాత్మ, బ్యాడ్ హ్యాబిట్ అనే దురాత్మ, ఆందోళన అనే దురాత్మ, సిగ్గు అనేటువంటి దురాత్మ, బిడియం అనే దురాత్మ, భయం అనే దురాత్మ కసురుకోవాలి. పమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో. అన్ని నామాల కంటే గొప్పదైనటువంటి పై నామం కలిగినటువంటిది యేసుక్రీస్తు నామం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయకారిగా ఉన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడవను, ఒంటరిగా విడవలేదు, నా శాంతిని మీకు ఇచ్చి వెళ్తున్నానని చెప్పేసి అని అంటాడు కదా ఆయన. ఇదిగో మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ఆవరించడానికి, మీలో నివసించడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడే ఆదరణకర్త. ఎక్కడున్నాడు? నీలో, నాలో నివసిస్తూ ఉన్నాడు.
మన హృదయాల్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఆ పరమోన్నతుడైనటువంటి ఆ శక్తివంతుడిని మనం చూసుకోకుండా మన సొంతంగా పరిగెడుతూ ఉచ్చులో దిగిపోతున్నాం, మన సొంతంగా పరిగెడుతూ గొయ్యిలో పడిపోతున్నాం, మన సొంతంగా పరిగెడుతూ రాళ్ళు తన్నుకొని ముడుకులకి దెబ్బలు తగిలించుకుంటున్నాం. నువ్వు నేను ఏకమై ఉన్నాము తండ్రి అని ఆ రోజున యేసుక్రీస్తు తన తండ్రితో అన్న మాటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఏకమై ఉన్నామని చెప్పేసి ఆ ఊహల్లోకి వచ్చేయాలి, ఆ పంధాలోకి వచ్చేయాలి, ఆ ఉద్దేశం కలిగి ఉండాలి, ఆ కాన్షియస్ కలిగి ఉండాలి, ఆ ఏకాగ్రత కలిగి ఉండాలి, ఆ మనసు కలిగి ఉండాలి, ఆ తలంపు కలిగి ఉండాలి, ఆ ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఎవడు కూడా నిన్ను ముట్టుకునేది లేదు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ఇది తొలగించిన ఆయన, ఇది చెయ్యి తండ్రి, అది సహాయం చేయి బాబు, ఇలా రా తండ్రి అని చెప్పి అడగడం కాదు. నువ్వు వచ్చినందుకు స్తోత్రం, నాకు ఇచ్చినందుకు స్తోత్రం, నాకు విడుదల కలిగించినందుకు స్తోత్రం, నాకు ఆనందాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. ఎందుకు? ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థపరచబడి ఉన్నారు అనేటువంటి వాగ్దానం ఇక్కడ ఉంది. ఈ రోజున యవ్వనస్తులందరూ కూడా చాలామంది పాడైపోతున్నారు. ఎందుకు అంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఎలా ఉంటుందని అంటే, ప్రభువా నా కొడుకుని ఆశీర్వదించు, ప్రభువా నా కొడుకుని బాగు చేయి, ప్రభువా నా కొడుకుని విడిపించు, ప్రభువా నా కొడుకుని కాపాడు. నో. అందుకని అపోద నవ్వుతుంటాడు. తండ్రి ఇన్ని చేసినా సరే, ఇన్ని ఉపకారాలు ఇన్ని మేళ్లు చేసినప్పటికి కూడాను వీళ్ళు గ్రహించలేనటువంటి మొద్దుల్లా ఉన్నారు, కళ్ళుండి కూడా చూడలేనటువంటి కబూదుల్లో ఉన్నారు వీళ్ళు అని చేసి నవ్వుతూ ఆట ఆడడానికి చూస్తుంటాడు వాడు. మనకి ఎన్నో ఇచ్చాడు తండ్రి. మన వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క రసాన్ని లేదంటే మనం పొందుకోలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడు కూడా మన ప్రార్థనలో ఒక మార్పు లేకపోతుంది. తండ్రి ఇలాగ చేయు, అలాగ చేయు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇది తీసిరా, అది తీసిరని చెప్పేసి మన తండ్రి అయినటువంటి లేదంటే మన సృష్టికర్త అయినటువంటి ఆయనకి మనం పని అప్పు చెప్తున్నాం. అవసరం లేదు, నువ్వు నమ్మి విశ్వాసంతో నమ్మి అది జారీ చేయి, అది అయిపోద్దంతే. మీరు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధింపడుతుంది, దేన్ని విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. ప్రతి వాక్యం కూడా అది నీ కొరకు అన్వయింపబడిందని చెప్పేసి నువ్వు భావించాలి. ఇది ఎవరి కొరకో కాదు, ప్రజలందరి కొరకు. కరెక్టే, ప్రజలందరి కొరకు కూడా అది వచ్చింది, గ్రంథం వచ్చింది, కరెక్టే. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా నీ కొరకు, నా కొరకు. నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నా యొద్దకు రాదు. నా ప్రక్కన ఆయన యెహోవా నీడగా ఉన్నాడు. పగటి ఎండ దెబ్బైనను నాకు తగలనివ్వడు, రాత్రి వెన్నెల దెబ్బైనను నాకు తగలకుండా ఆయన నన్ను కాపాడుతున్నాడు. అందుకే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అక్కడికి వెళ్ళక మునిపే నా పని శుభకరంగా, క్షేమకరంగా, అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా జరిగించిన తండ్రికే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా కుమారుడికి ఈ సంవత్సరం అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా వివాహం జరిగించిన తండ్రికే నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి ఆయుష్ని పెరిగించినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో తండ్రికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో. ఇది మీరు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడు. హీజ్ ఎ హెల్పర్, హీజ్ ఎ ప్రొటెక్టర్, హీజ్ అవర్ కంఫర్టర్. ఆదరణకర్త, మనల్ని భద్రపరిచేవాడు, మనకి సహాయం చేసేవాడు, మనకి ఆలోచన విధానాన్ని అనుగ్రహించేవాడు, మనకి సహాయ సహకారాలు అనుగ్రహించేటువంటి వాడు. అతని యొక్క సహాయం ద్వారా యేసుక్రీస్తు అనేటువంటి నామం అన్ని నామాల కంటే పవిత్రమైన నామం, పరిశుద్ధమైన నామం, అధికారం కలిగిన నామం, శక్తివంతమైన నామం. ఆ నామంలోనే మనం అదలకించాలి అపవాదిని, గద్దించాలి అపవాదిని, పంపించాలి అపవాదిని, పమ్మని ఆజ్ఞాపించాలి అపవాదిని. రకరకాల జబ్బులు, ఆందోళనలు, భయాలు, బెంగలు, బెగుళ్ళు, చీకులు, చింతలు అన్నీ అపవాది తీసుకొచ్చినటువంటివి. ఎందుకని అంటే మన బలహీనతలు బట్టి, మనకున్నటువంటి అవిశ్వాసం బట్టి. అవిశ్వాసం కూడా ఒక పాపమే. నువ్వు సరిగా ప్రభువుని నమ్మలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అది పాపమే. సరిగా స్తుతించలేనటువంటి పరిస్థితులు ఉన్నా అది పాపమే. సమస్తం కూడా ఒక నిధిలో నుండి నీకు వస్తున్నాయి. అన్నపాని వస్త్ర నివాసాలు అన్నీ కూడా అందులో నుంచి వస్తున్నాయి. ఆ దాన్ని మీరు ఆశ్రయించి దాన్ని కొనియాడడానికి ఎందుకు మనం వెనక్కి జంకాలి? ప్రతి క్షణం కూడా స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి ఎందుకు మనం జంకాలి? ఆ నిధి గురించి ఇతర పరిచయం చేయడానికి, ఇతరులకు చెప్పడానికి, 10 మందిలో ఆయన చేసినటువంటి కార్యాలు చెప్పడానికి ఎందుకు మనం సిగ్గుపడాలి? ప్రార్థన విధానంలో మార్పు రావాలి.
ఈ యొక్క వాక్యాలు పఠించే విధానంలో మార్పు రావాలి, పాటించేటువంటి విధానంలో మార్పు రావాలి, ఆయనతో సాంగత్యం చేసే విధానంలో మార్పు రావాలి, మనలో ఎవరు నివసిస్తున్నారని గమనించుకున్నటువంటి విధానంలో మార్పు రావాలి, మన ధైర్యంలో మార్పు, మన జ్ఞానంలో మార్పు, మన విశ్వాసంలో మార్పు, మన ముందు నడిచేటువంటి నడవడికలో మార్పు. ఈ మార్పులు వస్తేనే కానీ అపవాదిగాడు మనల్ని విడవడు. ప్రతి క్షణం కూడా శోధిస్తూనే ఉంటాడు. ఎందుకు? మనకున్నటువంటి బలహీనతను బట్టి. ప్రియులారా, అలా కాదు. తండ్రి అన్నీ కూడా మనకు సమాప్తం చేశాడు కనుక ప్రతిదీ కూడా మన ముందే ఉంచాడు. ఆశీర్వాదాలన్నీ కూడా ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె, ఒక అన్నదమ్ముడు వలె, ఒక స్నేహితుడి వలె ఆయన ఎక్కడున్నాడు అంటే నీతోనే, నీలోనే, నీ చుట్టూ, నీ మీద, నీ ప్రక్కన, నీ వెనక, నీ ముందు, నా ముందు ఉన్నాడు ఆయన. కనుక ఆయనతో ఎందుకు మాట్లాడకూడదు? అతన్ని బట్టి మనం ఎందుకు ధైర్యంతో ముందుకు వెళ్ళకూడదు? చేసేది మనం కాదు కదా, యుద్ధం చేసేది ఎవరు? ఆయనే కదా. యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా నిషి. అందుకనే కదా 18వ అధ్యాయము కీర్తన గ్రంథం 1, 2, 3 చూసుకున్నట్లయితే, నా శైలమా, నా పర్వతమా, నా కొండ, నా కోట, నా విమోచకుడా, నా ఉన్నతమైనటువంటి శ్రేష్ఠుడా, నా ఉన్నత దుర్గమా అని అంటాడు. నువ్వే నా సంతృప్తి, నువ్వే నా సంతోషం, నీవే నా విజయం, నువ్వే నా ఆనందం, నీవే సమస్తం కూడా నీవే. నువ్వు లేకుండా నేను ఒక క్షణం ఉండగలనా? అలాగే ప్రియులారా, ఆ విధమైనటువంటి ధైర్యము, ఆ విధమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి విశ్వాసము, ఆ విధమైనటువంటి ఆశీర్వాదం నువ్వు నేను ఎల్లప్పుడూ కూడా కలిగి ఉందాం గాక. ఈ మాటలోని విత్తనాలు మన హృదయాన్ని నేల మీద నాటిపించేసి ఆయన నేర్పేసి పాడిగట్టి ఫలింపు చేయను గాక ఏస్తున్నాములు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రతి శనివారం సాయంత్రం ఈ బర్నింగ్ ఫైర్ మినిస్టర్ అనేటువంటి కార్యక్రమం ఆరాధన టీవీ ఛానల్లో 6:30 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి. ఓకేనా? రైట్. అనేక మందికి మీరు షేర్ చేస్తూ ఉండండి. అంతేకాదు, ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ పిల్లర్ నెంబర్ 959 దానికి ఎదురుగుండా ఉన్నటువంటి తమిళ్ చర్చిలో నేను ఉంటాను. 10 నుంచి 1 గంట వరకు లేదా 2 వరకు ఉంటాను. రండి, మీ ప్రక్క వారిని, మీ తెలిసినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రావచ్చు. అంతేకాకుండా ప్రతి మంగళవారం ఉదయం ఇక్కడ ప్రార్థనలు జరుగుతుంటాయి. ఇక్కడ మన విజయనగరంలో మా అడ్రస్ ఏంటంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర దిగిపోండి. అక్కడ లెఫ్ట్కి చూసుకోండి, వెంకటేశ్వర హోటల్ ఉంటుంది. లెఫ్ట్కి చూస్తే బ్యాంక్ రూట్, అది ట్రైనింగ్ సెంటర్, బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్. స్ట్రైట్గా చివరికి వచ్చేస్తే అక్కడ లక్ష్మీ నివాసం అనే అపార్ట్మెంటు పక్కగా వచ్చేసి వీటర్ని తీసుకోండి, హాస్పిటల్ రోడ్డుకి తీసుకుని వెంటనే అక్కడ ఎస్ఎస్రావు బోర్డులు, ప్రతి రూట్లో కూడా త్రిబులసరావు అని బోర్డులు ఉన్నాయి. తడుముకుంటారని చెప్పేసి బోర్డులు పెట్టాను నేను. ఓకే, రండి. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 12 వరకు మరి ఇక్కడ ఆరాధన జరుగుతుంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి విడుదల పొందుకుంటున్నారు. అంతేకాకుండా వారికి మంచి బిర్యానీలు, వాళ్ళకి నచ్చిన ఫుడ్తో మరి దేవుడే వారికి సత్కరించి సన్మానించి పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలను గాక, మహిమ ఆయనకే కలను గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ప్రార్థన చేస్తూ ఉండండి. మన కొరకు ఒక స్థలం కావాలి. ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ తరఫున అనేక మంది రావడానికైతేనేమి, వాళ్ళు రెసిడెన్స్ ఉండడానికైతేనేమి, వాళ్ళు 2-3 రోజులు ఉండి వాక్యం విని వాక్యంలో బలపరచబడి స్థిరపరచబడి అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండేలాగన పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒక టీచర్గా, ఒక ప్రీచర్గా ఉండాలని, వారికి మరి ఫుడ్ ప్రిపరేషన్ కొరకు ఒక రూమ్, అన్నిటి కొరకు ఒక 10 సెంట్లు ఉన్నటువంటి ఒక స్థలం కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ సహకారాన్ని కూడా మరి స్క్రీన్ మీద ఉన్నటువంటి 2 నెంబర్స్ ఉన్నాయి, అవి మీరు సహకారం కూడా మీరు చేయొచ్చు. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవచ్చు. హల్లెలూయా. మంచిది ప్రియులారా. అంతేకాదు, వచ్చే నెల 14, 15, 16 3 రోజులు ఈ హెర్మోన్ ప్రేయర్ చర్చ్, అక్కడ ఆ చర్చిలో ఉంటాను నేను. 3 డేస్ ఉంటాను. అది బేరంగూడ. అడ్రస్ చూడండి ఒకసారి. ఫ్లాట్ నెంబర్ 293, భ్రమరాంబిక కాలనీ, అమీన్పూర్, బేరంగూడ. ఓకేనా? ఆ స్థలంలో అక్కడ ఉన్నటువంటి చర్చ్ ఒకటి ఉంది, హెర్మోన్ ప్రేయర్ హౌస్. అక్కడ నేను ఉంటాను ప్రియులారా. ప్రార్థన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. ఇప్పుడు ఒక మంచి సాక్ష్యం మనం విందాం. ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే, వాళ్ళ అమ్మాయి డెలివరీకి వచ్చిన సమయం, ఉమ్మనీరు అయిపోయింది, డాక్టర్స్ ఆపరేషన్ చేయాలంటున్నారు, చాలా కష్టం, డబ్బు చూసుకోండి అన్నారంట. అప్పుడు నాకు ఫోన్ చేసేటప్పుడు నేను చెప్పడం జరిగింది, ఉమ్మనీరుతో సంబంధం లేదు, ఫ్రీ డెలివరీ అవుతుంది, మగబిడ్డ పుడతాడు,
ఒక పైసా మీకు ఖర్చు పెట్టే అవసరం లేదు అని ఒకే మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం జరిగిందట. సేమ్ అదే విధంగా అక్కడ జరిగిందట. ఆయన నోటి ద్వారా ఆ సాక్ష్యాన్ని మనం వింది దేవుని మహింపరచుద్దాం. ఆమేన్. మాది ఏలూరు, నా పేరు అబ్రహాము. పాపకు డెలివరీ వచ్చింది. డెలివరీ అవడంలో డాక్టర్లు అక్కడ ఏలూరు డాక్టర్లు అందరూ మరి డెలివరీలో చాలా కష్టం, ఇది చాలా సీరియస్ అని చెప్పి అన్నారు. మేము భయపడిపోయాం. ఉమ్మిని లేపడంలో చాలా సీరియస్ కండిషన్ అన్నారు. డెలివరీ కష్టం అన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చూస్తే మరి డబ్బులు మరి మా దగ్గర అంత లేవు, ఆ స్తోమత లేదు. మరి అలాగా అయ్యగారికి మేము ఎస్ఎస్ రావు గారి ద్వారా మేము ప్రార్థన చేయించాం. ఆ ప్రార్థనలో బాబు పుడతాడు, మీ భయపడకండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు నార్మల్ డెలివరీ అవుద్ది అని చెప్పి మరి ఎస్ఎస్ రావు గారు చెప్పారు. ఆ నోటు ద్వారా వచ్చిన వాక్కు దేవుడు మరి పలికించారు. అలాగే మాకు ప్రీ డెలివరీ బాబు పుట్టాడు, అన్నీ శుభ్రంగా ఉన్నాయి. ₹1 ఖర్చు లేకుండా మేము ఇంటికి వచ్చేసాం. అది దేవునికి వందనాలు. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఈ స్పాన్సర్ కూడా ఈ రోజున ఆయనే స్పాన్సర్ చేశారు. ఆయన ఏలూరు నుంచి రావడం జరిగింది. ప్రియులారా, గత వారం ఇక్కడికి విజయనగరం వచ్చి ఆ సాక్ష్యం చెప్పి పంచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రండి, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడు తండ్రి, జీవం గల దేవ స్తోత్రాలు. నీ అద్భుతమైన నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తున్న రాజా. ఈ దినాన్ని తండ్రి, ఎంతమంది అయితే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగి నలిగిపోయి చావు బ్రతుకుల మీద అల్లాడిపోతూ ఉన్నారో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారి మీద దాడి చేస్తున్న ప్రతి విధమైన దైవ శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అపవిత్రత్వ శక్తుల్ని, ప్రేతాత్మ శక్తుల్ని, క్షుద్ర శక్తులు, మాంత్రిక శక్తులు అన్నింటినీ కూడా నేను బంధిస్తూ గద్దిస్తున్న తండ్రి, నాగేమసన్నాదులని యేసు క్రీస్తు నామములో. ఇదిగో నా తండ్రి, ఎంతమంది అయితే నేను విశ్వాసంతో జలతైలాలు పట్టుకొని నీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఆ జలతైలాలు రెండు కూడా పరలోక ఔషధ జలంగా, తైలంగా మారిపోవును గాక, అగ్నితో నిండిపోవును గాక, పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. పరిపూర్ణమైనటువంటి తండ్రి ప్రభువు నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు శక్తితో, ప్రభావంతో నిండిపోవును గాక. యేసునామములో తండ్రి, పునరుత్థాన బలంతో నిండిపోవును గాక. ఎక్కడ అప్లై చేసినా, ఎక్కడ రాసినా, ఎవరు సేవించినా గొప్ప విడుదల, గొప్ప శక్తి, గొప్ప ప్రభావం, గొప్ప విజయం, గొప్ప ఆశీర్వాదం కలుగును గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. తండ్రి, ఈ దినాన్ని తండ్రి ప్రభు స్పాన్సర్ చేయడానికి ఏలూరు నుండి వచ్చినటువంటి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కుటుంబం 30 దింతలు 60 దింతలు నూరంతలుగా ఆర్థికమైనటువంటి సమృద్ధితో వారు నింపబడుతురు గాక. ఎందుకంటే వారు ఆనందంతో విత్తనటువంటి విత్తనాలు ఏ దుష్టుడు కూడా ముట్టుకొనకుండానుగా కేస్తున్నాములో. అంతేకాదు ప్రభువా, ఇంతవరకు 9 సంవత్సరాల నుంచి నీ ప్రజలందరితో మీరు మాట్లాడి, ప్రోత్సహించి, ప్రేరేపణ కలిగించి ఈ బర్నింగ్ ఫైర్ మినిస్టర్ అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అనేక వేల లక్షలాది మందికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నీ ప్రజలందరికీ ఎంతమంది అయితే గుప్పెళ్ళిపోయారో వారందరికీ నాయన మానసిక, శారీరక, ఆత్మీయ, ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో కూడా వారు సమృద్ధిని పొందుకుందరుగాక, దీవెన పొందుకుందరుగాక, ఆశీర్వాదాలు పొందుకుందరుగాక. నీ నామానికి మహిమ తెచ్చుకుందుగాక. యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపన సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరువారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా గొప్ప కార్యాలు జరిగించుకుంటూ, గొప్ప అద్భుతాలు జరిగించుకుంటూ ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.